భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా 30వ మహాసభలు జిల్లా అధ్యక్షుడు జి శ్రీకాంత్ అధ్యక్షతన పిఠాపురంలో 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. రెండవ రోజు స్థానిక అంబేద్కర్ భవనంలో బహిరంగ సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు విద్యార్థి సంఘాలను అనుమతించమని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ పిఠాపురంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల భవనాలు పాతబడి ఎప్పుడు మీద కూలుతాయోనని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. అక్కడి నూతన భవనం కట్టించకపోవడం దుర్మార్గమన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు, యూకొత్తపల్లి మండలాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోవరాజు, అమృత, సాయి, కె సిద్ధు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కాకినాడ జిల్లా మహాసభలు నిర్వహించుకుంటున్నాం. డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో తిరుపతి కేంద్రంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు చర్చించుకోతా ఉన్నాం. దాని ముందుగా అన్ని జిల్లా మహాసభలు జరుగుతాయి. అందులో భాగంగా కాకినాడ మహాసభలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు మేము నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడే జిల్లా కార్యదర్శి సూరిబాబు గారు చెప్పారు ఈ జిల్లాలో ఉన్న సమస్యలు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని దగ్గరలో సమస్యలు పరిష్కారం చేస్తాం, ఈ రాష్ట్రానికి సనాతన ధర్మాన్ని కాపాడుతాం, నేనే సనాతన ధర్మానికి ప్రతినిధిని అని చెప్పి ఊరేగుతున్నాడు. ఈ సొంత నియోజకవర్గంలో విద్యార్థులు బస్సులు ఆగని స్థితి. నిన్న బహిరంగ సభలో విద్యార్థులకి ఏం సమస్యలు అన్న అడిగితే, అన్న ఎక్కడ బస్సులు ఆగడం లేదన్నా మాకు చెప్పారు. ముప్పాడ పచ్చపల్లిలో కనీసం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేని స్థితి. ఈరోజు కాకినాడ కేంద్రకంగా 9 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉంటే ఒక్క కాలేజీలో కూడా కనీస వసతులు లేవు. పిఠాపురం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ పీసీ కాలేజ్ కావాలి, ఈ పీసీ కాలేజ్ నిర్వహించిన పరిస్థితి. ఇవి జిల్లాల సమస్యలు. పోతే ఈ జిల్లాల సమస్యల కోసం మీరేం మాట్లాడటం లేదు, మీ సొంత నియోజకవర్గ సమస్యల కోసం మీరు ఏం మాట్లాడటం లేదు. ఇక్కడున్న విద్యార్థులు, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని కాదు, ఈ నియోజకవర్గాన్ని మీరు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఆయనకు సూచన చేస్తున్నాం. దీంతో పాటుగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకి అనేక సమస్యలు ఉన్నాయి. నారా లోకేష్ గారు పాదయాత్రలో విద్యార్థులకి బోల్డని హామీలు గుర్తించారు. నిన్న ఈరోజు విద్యార్థి ఉద్యమాల వేగచుక్క భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 30వ జిల్లా మహాసభల్ని అంబేద్కర్ భవన్లో నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్రంలోని, దేశంలోని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని, విద్యారంగంలో సమస్యలు పరిష్కారం చేయాలని గత 55 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు నిర్వహించే సంఘం ఎస్ఎఫ్ఐ సంఘం. ఈ రోజుకి ఈ రాష్ట్రంలోని, జిల్లాలోని విద్యారంగ సమస్యల మీద రాజ్యాంగ పోరాటం చేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని కనీసం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి రాకముందు విద్యారంగాన్ని ఉచితంగా, అందరికీ ఉచితంగా విద్యని అందిస్తామని ఒక ఆయన అన్నాడు. మరొక ఆయన చదువుకున్న తర్వాత, చదువు అయిన తర్వాత అందరికీ ఉపాధి జాబ్ ఇస్తానని మరొక ఆయన చెప్పాడు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఏరిద్దరూ అటు విద్యని కానీ, అటు ఉద్యోగాలు కానీ ఇవ్వకుండా విద్యార్థుల్ని, యువకుల్ని ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎస్ఎఫ్ఐ నేను చెప్పేది, ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 21 మండలాల్లో అనేక విద్యారంగ సమస్యలతో ఈరోజు విద్యార్థులు సతమతమవుతూ ఉన్నారు. ఈ జిల్లాలో 9 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఏ డిగ్రీ కాలేజీలోని పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేరు. ఉన్నటువంటి 14 జూనియర్ కాలేజీలో కనీస మౌలిక సౌకర్యాలు లేవు. ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కాలేజీలో భవనం శిథిల వ్యవస్థకు వచ్చింది. దాన్ని వెంటనే కూల్చి కొత్త భవనం కట్టాలి. అదేవిధంగా పక్కన